ఈరోజు మహనీయుల పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను కొన్ని మంచి మాటలతోటి మీ ముందుకు వచ్చాను. నీ మీద నువ్వే ఆధారపడు, ఇంకెవరి మీద ఆధారపడద్దు. సత్యాన్ని సత్యంగా తెలుసుకో, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకో. నీలోని శక్తి సామర్థ్యాలు బయటెత్తి వాటిని మంచి పనులకు ఉపయోగించు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చేయి. ద్వేషంతో సాధించలేనిది ప్రేమతో సాధించు. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించు. నీ కోపమే నీ శత్రువు, నీ శాంతమే నీకు రక్ష. చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండు, మంచి వాళ్ళకి దగ్గరగా ఉండు. ఆడిన మాట తప్పరాదు, అసత్యం పలకరాదు, ఇతరులపై చాడీలు చెప్పరాదు, బూతులు మాట్లాడరాదు. మనసు అదుపులో ఉంటే మాట అదుపులో ఉంటుంది. మాట అదుపులో ఉంటే మంచి గౌరవం లభిస్తుంది. మంచితనం కలకాలం నిలిచి ఉంటుంది. మోసం ఎప్పటికైనా బయటపడుతుంది. మంచితనం పెంచుకో, తెలివితేటలు పెంచుకో, శక్తి సామర్థ్యాలు పెంచుకో. ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. స్నానం చేస్తే శరీరం శుభ్రపడుతుంది, ధ్యానం చేస్తే మనసు శుభ్రపడుతుంది. అహంకారం అనే విషయాన్ని తాగవద్దు. వినయం అనే అమృతాన్ని సేవించు. జ్ఞానానికి మించిన సంపద లేదు, వినయానికి మించిన ఆభరణం లేదు, కరుణకి మించిన సిద్ధాంతం లేదు, మానవత్వానికి మించిన మతం లేదు. కులం కన్నా గుణం విన్న, మతం కన్నా మానవత్వం విన్న, జాతి కన్నా నీతి విన్న, ధనం కన్నా ధర్మం విన్న. దురాశ దుఃఖానికి చేటు. ఎవరి కర్మ వారు అనుభవించేది తప్పదు. కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం. అగ్నితో అగ్ని చల్లారినట్లు పగతో పగ చల్లారదు. నీరు అగ్నిని ఆర్పేసినట్లు ప్రేమ పగను చల్లారుతుంది. మనసుని చక్కగా తీర్చిదిద్దుకుంటే అంతా మంచి జరుగుతుంది. మనసుని గాలికి వదిలివేస్తే అంతా చెడే జరుగుతుంది. మనసుని జయించిన వారు ఎన్నో విజయాలను సాధించగలరు. మనసుకు బానిసలైన వారు వ్యసనాలకు దాసులు కాగలరు. నువ్వు జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. నువ్వు ధైర్యాన్ని కోల్పోతే జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయినట్లే. నువ్వు ధర్మాన్ని పాటిస్తే ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మభక్తులై ఎక్కువ కాలం బతికే కన్నా ధర్మభక్తులై కొద్ది కాలం బతికినా చాలు. సకల మానవులపై కరుణ కురిపించేదే అసలైన ధర్మం. సకల మానవ కళ్యాణ లక్ష్యమే అసలైన లక్ష్యం. మంచి పనులకు చెడ్డ ముహూర్తం ఉండదు, చెడ్డ పనులకు మంచి ముహూర్తం ఉండదు. మంచి పనులను వాయిదా వేయవద్దు, చెడ్డ పనులను అస్సలు తలబెట్టనివద్దు. ఈ చివరిలో ఒక మాట యాడ్ చేసి, చివరిలో ఒక మాట. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.